నువ్వు ఇలా అయిపోతే నేను చూడలేను, కానీ మనిషికి డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యమని నాకు అర్థమైందిరా. నువ్వురా చెప్తా. అమ్మేం చేస్తుంది చూడు, ఇంతకు అడుగు. రవ్వ దోశకు వస్తున్నాయి, నువ్వేమో ఈ పూట నీరసంగా డల్లుగా వండుకుంటేవి. బదాం టిఫిన్ తింటే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటది. అయితే అంటే ఇంట్లో చేసుకున్నది హెల్తీనే కదమ్మా. చట్నీ వేసుకున్నాను అని కాదు, ఓపిక లేదని నువ్వే గమ్మున పడుకున్నావు. ఓపిక లేదని పడుకున్నావు. 4 గంటలప్పుడు బజార్ వచ్చా, 4:30 ఇద్దరము రసాలు తెచ్చాడు. అప్పటిదాకా బాగానే ఉంది హుషారు, రసాలు తిన్నాకే రసం గారింది. రేపు పొద్దున్న జావ కాసి పెట్టుమా. కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ వేస్తాను క్యారెట్. ఇదేమో క్యారెట్, ఇదేమో పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? నిజం చెప్తున్నా మీకు ఒక విషయం సబ్స్క్రైబర్స్కి, మనిషికి డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు మేము పడే మానసిక వేదన వర్ణనాతీతం, మాటల్లో చెప్పలేం, అనుభవిస్తేనే అర్థమైద్ది. అర్థం చేసుకుని కమెంట్లు పెట్టండి. నిజంగా 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 నిద్రలేదు, తిండి మీద ధ్యాస లేదు. ఇప్పుడు మా నాన్న బలవంతంగా లేపు మేము చేసి పెడుతున్నాం. అది